హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాము. ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూడొచ్చు. వారం రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్, వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దు అంటున్న ప్రభుత్వం. వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండండి, విద్యార్థులకు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి. కేజ్రీవాల్కు బెయిల్, సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. జైలు గోడలు నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు, జైలుకు పంపాక నా మనోధైర్యం 100 రెట్లు పెరిగింది. దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై నా పోరాటం ఆగదు అంటున్న కేజ్రీవాల్. నా ప్రతి రక్తపు బొట్టు దేశ సేవ కోసమే. నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా, అయితే ఆ దేవుడు ఆ కష్ట సమయాల్లో నాకు మద్దతుగా నిలిచాడు అంటున్న కేజ్రీవాల్. ఇంతకుముందే ఈడీ కేసులో విముక్తి. జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం. విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం. బెయిల్ మీద విడుదలవుతుంటే అరెస్టు చేయవలసిన తొందర ఏమిటి? పంజరంలో చిలుకలా ఉండొద్దు, నిష్పక్షపాతంగా వ్యవహరించండి, దర్యాప్తు సంస్థకు ధర్మాసనము హితవు అంటూ ఒక న్యూస్. భరోసా ఇకపై పంట వేసిన రైతులకే అంటున్న మంత్రి. అలంపూర్ సభలో మంత్రులు తుమ్మల, జూపల్లి కృష్ణారావు చిత్రంలో చూడొచ్చు. ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000. ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్ల వృధా చేసింది. త్వరలో మరొక 3 లక్షల మందికి రుణమాఫీ, 2 లక్షలకు పైగా ఉన్నవారికి కూడా. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఆపదలో ఉన్నాం, ఆదుకోండి. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. వరద నష్టం పరిశీలన కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి. కేంద్రం ఎలాంటి షరతులు లేకుండా నిధులు ఇవ్వాలి. రాష్ట్రం మునిగిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోలేని స్థితి. ఎస్ఎస్ఆర్, ఎస్డీఆర్ఎఫ్కు పొంతన లేకపోవడం వల్లే 1,350 కోట్లు నిధులున్నా రూపాయి వాడుకోలేకపోతున్నాం అంటున్న ముఖ్యమంత్రి. విపత్తు నిధులపై ఉన్న నిబంధనలను కేంద్రం సడలించాలి. మున్నేరు ముప్పు నివారణకు రిటర్నింగ్ వాల్ తప్పనిసరి. నిర్మాణానికి కేంద్రం సహకరిస్తే మా వాటా నిధులు ఇస్తాం. వైపరీత్యాలపై హెచ్చరికల కోసం ఒక వ్యవస్థ ఉండాలి అంటున్న సీఎం. కేంద్ర బృందంతో భేటీ, 10,000 కోట్ల నష్టంపై నివేదిక అంటూ. ఈ నెల 17న జరగనున్న ప్రజాపాలన దినోత్సవానికి రండి అంటూ కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు. క్లీన్ సిటీ కోసం ఇండోర్ మోడల్ను అనుసరించండి అంటూ ఒక న్యూస్. అదేవిధంగా పనులు చేయని కాంట్రాక్టర్ నివేదిక ఇవ్వండి. జిహెచ్ఎంసీ పనుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ నియంతృత్వాన్ని వీడాలి, సత్యం ఓడిపోదు అంటున్న ఆఫ్. 10 ఏళ్లుగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంటున్న కాంగ్రెస్. ఇది రాజ్యాంగం సాధించిన విజయం. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక వ్యాఖ్య. అత్యాచారం చేయబోయిన డాక్టర్పై నర్సు సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ బ్లేడ్తో మర్మాంగం కోసివేత. బీహార్లో గంగాపూర్లో ఈ ఘటన. వైద్యురాలి హత్యాచార ఘటన మరొక ముందే బీహార్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. ఒక వైద్యుడు తన 2 సహచరులతో కలిసి ఈ దారుణానికి పాల్పడగా నర్సు వైద్యుడి మర్మాంగాన్ని సర్జికల్ బ్లేడ్తో కోసేసి తప్పించుకుంది. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే అక్కడికి చేరుకొని 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బీహార్లోని సమస్తీపూర్ జిల్లా గంగాపూర్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది అంటూ ఒక న్యూస్. ఆగని రగడ. కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ వివాదంతో ఉద్రిక్తత. గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతల యత్నం. హరీష్, కౌశిక్, షంబీపూర్ రాజు సహా నేతల హౌస్ అరెస్ట్. జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధాలు. చికిత్స కోసం పోలీసు భద్రత నడుమ ఆసుపత్రికి హరీష్ రావు. ప్రాంతీయ విభేదాలు సృష్టికి కౌశిక్ యత్నం. గాంధీ ఆంధ్ర సెటిలర్లపై నాకు ఎంతో గౌరవం ఉంది. నేను చేసిన వ్యాఖ్యలు గాంధీపై వ్యక్తిగతమైనవే అంటున్న కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి అంటున్న దానం నాగేందర్. దాడి చేయించింది సీఎం, డీజీపీ కాదా అంటూ విమర్శిస్తున్న హరీష్ రావు. ఫిర్యాదుకు వెళ్తే అరెస్టు చేస్తారా? హత్యాయత్నం చేసిన వారికి బందోబస్తా? రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణ పరిస్థితులు. సీఎంకు పాలన కన్నా పైసలపైనే ధ్యాస అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు.
షేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశికరెడ్డి మధ్య రాజుకున్న రగడ శుక్రవారం మరింత ఉద్రిక్తకు దారితీసింది. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తాను గాంధీ ఇంటికి వెళతానని కౌశికరెడ్డి ప్రకటించడం, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తరలి రావాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అంటూ ఒక న్యూస్. హైడ్రా తీరు ఆందోళనకరం అంటూ ఒక న్యూస్. చట్టబద్ధత లోపించినట్లుంది, జీహెచ్ఎంసీ అధికారాలు ఎలా బదలాయిస్తారు అంటున్న హైకోర్టు. వివరాలు సమర్పించాలని సర్కార్కు ఆదేశం, జీవోపై స్టేకు నిరాకరణ. హైడ్రా భయంతో ఇక కబ్జాలు ఉండవు, ఎవరూ ధైర్యం చేయలేరు. వైసీపీ నేత కాటసాని భార్య పిటిషన్పై హైకోర్టు వ్యాఖ్యలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. త్వరలో హైడ్రా వెబ్సైట్, చెరువుల వివరాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాల సమాచారం, హైడ్రాకు సర్కారు 50 కోట్లు విడుదల అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఆపుజుమడ్లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ట్యాంకులు, పిరంగులు తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ. నక్సలిజంపై పోరులో కీలక పరిణామం. 1,34,778 ఎకరాల సేకరణకు కేంద్రం ఓకే. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య మావోయిస్టులకు చెక్ పెట్టడమే లక్ష్యం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మావోయిస్టుల మధ్య ఉద్యమానికి ఆయుపట్టుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని ఆబుజ్మడ్ అడవి ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది. ఈ ప్రాంతంలో యుద్ధ అభ్యాస కేంద్రం ఏర్పాటుకు కేంద్ర సర్కారు సన్నద్ధమవుతుంది. నారాయణపూర్ జిల్లా ఓర్పా మండలం సోన్పూర్ గర్భా అడవి ప్రాంతంలో ఈ అభ్యాస కేంద్రం ఏర్పాటు కానుంది. దీంతో మావోయిస్టు ఉద్యమంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. 4,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరణ నుంచి ఉన్న అబుజ్మడ్ అడవి ప్రాంతంలో ఎక్కడ ఏముంటుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇదో మార్మిక ప్రాంతంగా అనుకుంటున్నారు. సోమేష్ కుమార్కు నోటీసులు. జీఎస్టీ కేసులో మాజీ సీఎస్కు జారీ. వాణిజ్య పన్నుల అధికారులపైన విచారణ. అసలు నిందితుల్ని గుర్తించే పనిలో సిఐడి అంటూ ఒక న్యూస్. నిమ్స్లో పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు. ఈ నెల 22 నుంచి 28 తేదీ వరకు యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్సలు. సో ఇలాంటి అవకాశాన్ని ప్రజలు తప్పకుండా వాడుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది అంటున్న చంద్రబాబు. ఏచూరి భౌతిక గాయం వద్ద నివాళులు అర్పిస్తున్న చంద్రబాబు నాయుడు చిత్రంలో చూడొచ్చు. వాళ్ళు భారత్ను రక్తసిక్తం చేయాలనుకుంటున్నారు అంటున్న ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. రాహుల్పై మళ్ళీ విరుచుకుపడిన ఉపరాష్ట్రపతి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు విదేశీ గడ్డపై ఎలా ప్రవర్తించాలో తెలియక దేశ ప్రయోజనాలను విఘాతం కలిగిస్తూ దేశ ప్రశిస్తను భంగం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డాడు. జాతీయత భావంతో వారు ఎందుకు రాజీ పడుతున్నారో, తల్లి భారతిని రక్తసిక్తం చేయాలని ఎందుకు అనుకుంటున్నారో తనకు బోధపడడం లేదన్నారు. అజ్మీర్లో రాజస్థాన్ కేంద్రీయ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ధన్ఖడ్ ప్రసంగించారు. రాహుల్ అమెరికా పర్యటనలో ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు అంటూ ఒక న్యూస్. అండమాన్ నికోబార్ రాజధాని పేరు మార్పు. ఫోర్ట్ బ్లెయిర్ ఇక శ్రీ విజయపురం. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని ఫోర్ట్ బ్లెయిర్ పేరు శ్రీ విజయపురంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఎక్స్ ద్వారా ప్రకటించారు. దేశంలో వలస పాలన తాలూకు ఆనవాళ్లను తుడిచివేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఫోర్ట్ బ్లెయిర్ పేరుతో బ్రిటిష్ వారసత్వం ప్రతిబింబిస్తుందని, స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఈ ప్రాంతం కీలక భూమిక వహించినందున విజయానికి ప్రతీకగా శ్రీ విజయపురం అనే పేరును ఖరారు చేశామని పేర్కొన్నారు. చారిత్రక ప్రాశస్తి కలిగిన ఈ ప్రాంతం చోళుల కాలంలో నవిక స్వారంగా ఉండేది. ఇప్పటికీ దేశ వ్యూహాత్మక స్థావరంగా ఉపయోగపడుతుందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారిగా మన మూవన్నెల పథకాన్ని ఇక్కడే ఎగరవేశారని, స్వాతంత్ర పోరాటంలో భాగంగా వీర్ సావర్కర్ లాంటి ఎంతోమంది దేశభక్తులు జైలు శిక్షను అనుభవించారు. సెల్యులర్ జైలు ఇక్కడే ఉందని పేర్కొన్నారు. కాగా అండమాన్ నికోబార్ అనేది 572 దీవుల సమూహం. వీటిలో 38 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. అనేక సుందర దీవులకు బీచ్లుగా నిలయమైన ఈ ప్రాంతం దేశ పర్యాటకంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇక ఫోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురం పేరుగా మారుస్తున్నట్టు కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. కులగణనపై పాత సభ్యులతో కొత్త కమిషన్ భేటీ. గతంలో జరిగిన కసరత్తుపై చర్చ. ఇతర రాష్ట్రాల్లో కులగణన జరిగిన తీరుపై ఆరా.
కులగణన రిజర్వేషన్ల ఖరారుపై పూర్వ బీసీ కమిషన్ చేసిన కసరత్తు వివరాలు తెలుసుకునేందుకు కొత్త కమిషన్ పాత వాళ్లతో భేటీ అయ్యింది. ఆగస్టు 31 వరకు ఉనికిలో ఉన్న పాత కమిషన్ ఈ విషయంలో కొత్త కసరత్తు చేయడంలో ఆ వివరాలు తెలుసుకునేందుకు కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులు పాత కమిషన్ చైర్మన్ సభ్యులతో భేటీ అయ్యారు. వివిధ రాష్ట్రాల్లో కులగణన జరిగిన తీరును, ఇక్కడ ఎదురైన ఇబ్బందులు, కోర్టు కేసుల గురించి చర్చించినట్లు తెలిసింది. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం. 15 ఏళ్లు దాటిన కార్లు ఇక తూకు కిందికే అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. త్వరలో రాష్ట్రంలో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పాలసీ, పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు రవాణా శాఖ నిర్ణయం. పాత బండ్ల తూకుకు మార్కెట్ రేటు ప్రకారమే డబ్బులు, కొత్త బండ్లను కొంటే 10% డిస్కౌంట్, వెహికల్స్ను స్క్రాప్గా మార్చేందుకు 3 కంపెనీలు రెడీ. రాష్ట్రంలో గడువు తీరిన వాహనాలు 20 లక్షలకు పైగానే ఉన్నాయి అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచే కుట్ర అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రాంతీయ విభేదాలు బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నది అంటున్న మంత్రి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగానే ఉంది, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచన. కులగణనపై కసరత్తు షురు. కులగణనపై బీసీ కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. మాజీ చైర్మన్లు, మెంబర్స్తో కమిషన్ శుక్రవారం సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. మళ్ళీ సెంటిమెంట్ రాజకీయం. బతకడానికి వచ్చిండు ఉరికిస్తా, నేను నికార్సైన తెలంగాణ బిడ్డను. అరికపూడి గాంధీ లెక్క కృష్ణా జిల్లాలో పుట్టి హైదరాబాద్కు బతకడానికి రాలేదు. హైదరాబాద్ గడ్డ మీద పుట్టిన అరకెపూడి గాంధీ ఆంధ్రలో పుట్టి మా దగ్గరికి బతకడానికి వచ్చాడు. ఆయనకే అంత ఉంటే నాకెంత ఉంటుందో చూపిస్తా. చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. హైదరాబాద్లో గాంధీని ఉరికిస్తా అంటున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వెల్లడి. రాష్ట్రంలో ఇంకా ఆంధ్ర పాలకుల తొత్తులు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మా కేడర్ సహనం కోల్పోతే మా చేతుల్లో ఇంకా ఏమీ ఉండదు. ఏపీ సీఎంగా చంద్రబాబు గెలిచినాక బీఆర్ఎస్ వాళ్ళను, తెలంగాణ వాదులను రెచ్చగొడుతున్నారు అంటూ ఒక వాక్య. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటును రాజేస్తున్న బీఆర్ఎస్ అంటూ ఒక న్యూస్. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఆంధ్ర వ్యక్తిగా ముద్ర. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందరమెక్కించిన కేసీఆర్, కాళేశ్వరం సహా కాంట్రాక్టులన్నీ వాళ్ళకే కట్టబెట్టిన గత ప్రభుత్వం. నాడు సెటిలర్ల అరికాలికి ముళ్ళుగుచ్చుకుంటే తన పండితో తీస్తానన్న గులాబీ బాస్ నేడు ఆంధ్రలకు తెలంగాణ తడక చూపిస్తామంటున్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం సైలెన్స్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు అంటూ ఒక న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్. ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు నేపథ్యంలో గృహ నిర్బంధం. ఎమ్మెల్సీ షమీపూర్ రాజు ఇంటికెళ్లిన కౌశిక్ రెడ్డి. అక్కడి నుంచే గాంధీ ఇంటికెళ్లే ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం అంటున్న కౌశిక్ రెడ్డి. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు అంటున్న కేటీఆర్. శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంతే కారణం అంటున్న హరీష్ రావు. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను, ఆంధ్ర కాంట్రాక్టర్లను నెత్తిన పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోవడంతో మరొకసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్లు రాజేస్తున్నారు. హైదరాబాద్లో ఆంధ్ర లీడర్లకు టికెట్లు ఇచ్చి సెటిలర్ల అరికాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తారని చెప్పి నాడు ఓట్లు వేయించుకున్న కేసీఆర్ అండ్ టీం తాజాగా రూట్ మార్చింది. బతకడానికి ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్లకు తెలంగాణ తడాకా ఏంటో చూపిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరిస్తుంటే ఆ పార్టీ పెద్ద లీడర్లు సైలెంట్గా మద్దతు ఇస్తున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అల్లర్లు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి సర్పంచ్ పోస్టు కూడా పనికి రారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. శాంతి భద్రతలు దెబ్బతీస్తే సహించం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న డీజీపీ. ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్ రెడ్డి ఘటనపై ఆరా, రిపోర్టు ఇవ్వాలని సైబరాబాద్ సిపికి ఆదేశం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. సున్నితమైన అంశాలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లను డీజీపీ ఆదేశించారు. స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదల. స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయాలు, కలెక్టర్లలో శుక్రవారం ప్రదర్శించింది.
21వ తేదీ దాకా అభ్యంతరాలు తీసుకుంటారు అంటూ ఒక న్యూస్. షరతులు లేకుండా వరద సహాయం చేయండి అంటూ కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రూల్స్ ప్రకారం ఎన్డీఆర్ఎఫ్ నుంచి ₹1 వాడుకోలేం. కిలోమీటర్ రోడ్డు డ్యామేజ్కి 1,00,000 ఇస్తే టెంపరరీ రిపేర్లు కూడా కావు. కేంద్రం అమలు చేస్తున్న కఠిన నిబంధనల్ని సడలించాలి. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం సహకరించాలి. మేడారం అడవుల్లో చెట్లు కూలడంపై శాస్త్రీయంగా స్టడీ చేయాలి. వరదలు వచ్చినప్పుడు బెటాలియన్లను వాడుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడి. ఈ చిత్రంలో కేంద్ర బృందంతో కలిసిన ఫోటో చూడొచ్చు. హైడ్రా ఏర్పాటుపై స్టే ఇవ్వలేం. జీవో జారీలో చట్టబద్ధత లోపించింది అంటున్న హైకోర్టు. ఆందోళనకరంగా హైడ్రా పనితీరు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలా అని ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు, కౌంటర్కు ఆదేశం. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు, హోంగార్డ్ తరహాలో వారికి విధులు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇండోర్లో గ్రేటర్ హైదరాబాద్ చెత్త సేకరణకు GIS QR స్కాన్ పరిజ్ఞానం వినియోగించాలి. మూసీ పరివాహక ప్రాంత నిర్వాసులకు పునరావాసం కల్పించాలి. అధికారులకు సీఎం ఆదేశం అంటూ ఇంకొక న్యూస్. కేజ్రీవాల్కు బెయిల్, లిక్కర్ స్కామ్లో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. 10 లక్షల పూచికత్తు, 2 షూరిటీ. కేసుపై బహిరంగ కామెంట్ చేయొద్దని షరతు. సీఎం కార్యాలయానికి వెళ్ళొద్దని, అధికార ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఆదేశం. అరెస్టు కరెక్టే, అరెస్ట్ చేసిన టైం సరైనది కాదు అని కామెంట్. 6 నెలల తర్వాత తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల అంటూ ఒక న్యూస్. NICకి ధరణి బాధ్యతలు. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్. ఇప్పటిదాకా ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో పోర్టల్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కమిటీ ఏర్పాటు. స్పెషల్ డ్రైవ్తో అప్లికేషన్ల డిస్పోజ్ అంటూ ఒక న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ NICకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర సర్కారు సూత్రప్రాయకంగా నిర్ణయం తీసుకున్నది. ఇప్పటిదాకా ప్రైవేట్ ఏజెన్సీ గుప్పిట్లో ఉన్న ధరణి పోర్టల్ ఈ నెలాఖరులోగా NIC ఆధీనంలోకి వెళ్లనున్నది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు కూడా కసరత్తు పూర్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని, రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ క్యాంపెయిన్లో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పోర్టల్ ఎత్తేసి రైతులు ఆందోళనకు గురికావడంతో పాటు ఇబ్బందులకు తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్ సర్కారు గ్రహించింది. అందుకే అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ధరణిపై ఒక కమిటీ ఏర్పాటు చేసింది. భూముల సమస్యలకు సంబంధించి ఇప్పటికీ ఎవరెవరు అయితే ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్నారో వాటన్నిటి పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్లు చేపట్టింది. డెడ్ లైన్ పెట్టి మరీ అప్లికేషన్లు డిస్పోజ్ చేసింది. అదే టైంలో ప్రైవేట్ ఏజెన్సీస్కి సంబంధించిన గడువు కూడా ఈ నెలాఖరుతో ముగియనున్నది. దానికి తగినట్లుగానే CCG, NIC వంటి సంస్థలతో రాష్ట్ర సర్కారు గత కొంతకాలంలో సంప్రదింపులు చేస్తూ వస్తుంది. చివరకు NICకి ధరణిని బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలిసింది. శుక్రవారం సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ BC కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారం ఈ చిత్రంలో చూడొచ్చు. కులగణనపై కసరత్తు సురు. మాజీ చైర్మన్లు, మెంబర్స్తో BC కమిషన్ సమావేశం అంటూ ఒక న్యూస్. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు అంటున్న మంత్రి పొన్నం చిత్రంలో చూడొచ్చు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినోళ్ళు గాంధీని ఎందుకు చేయట్లేదు అంటున్న హరీష్ రావు. అరికపూడి ఇంటి వద్ద ఉద్రిక్తత. కుకటపల్లిలో పోలీసుల మోహరింపు. గాంధీని పరామర్శించిన దానం బొంతు రామ్మోహన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న కుటుంబ సభ్యులతో ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. హైదరాబాద్ నాగ్పూర్ మధ్య కొత్త వందే భారత్ రైలు ఈ నెల 16న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. తెలుగు రాష్ట్రాలకు మరొక 2 కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, నాగ్పూర్, విశాఖపట్నం, దుర్గ్, ఛత్తీస్గఢ్ మధ్య పట్టాలెక్కనున్న ఈ 2 రైళ్లను ఈ నెల 16న అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ మోడ్లో ప్రారంభిస్తారని చెప్పారు. ఆ రోజు ప్రధాని దేశవ్యాప్తంగా 10 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారని వివరించారు. తెలుగు ప్రజలకు వినాయక నవరాత్రులకు కానుకగా అందించనున్న ప్రధానికి ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్, నాగ్పూర్ వందే భారత్ రైలు నాగ్పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి రాత్రి 8:20 నాగ్పూర్ చేరుకుంటుందని వెల్లడించారు.
ట్రిలియన్ డాలర్ల లక్ష్యానికి సహకరించండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కోరిన మంత్రి శ్రీధర్ బాబు. నిజామాబాద్లో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టండి. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఫార్మా వ్యాక్సిన్ల ఎగుమతులే కీలకం. ముంబైలో నిర్వహించిన సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్కు కంపెనీలు రాకుండా బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది అంటున్న ఎంపీ మల్లు రవి. మెంబర్షిప్ టార్గెట్ పూర్తి చేయకుంటే పదవులు పోతాయి అంటున్న బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ వెల్లడి. రాష్ట్రంలోని కార్యకర్త నుంచి స్టేట్ ప్రెసిడెంట్ వరకు అందరికీ మెంబర్షిప్ టార్గెట్ పెట్టామని, దాన్ని పూర్తి చేయాల్సిందేనని బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ స్పష్టం చేశారు. తాము ఎమ్మెల్యేననో పలాల లీడర్ శిష్యుడిననో ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదని హెచ్చరించారు. 10 రోజుల్లో మళ్ళీ తాను వస్తానని, అప్పటికి లీడర్లకు ఇచ్చిన టార్గెట్లో 50% పూర్తి చేయకుంటే పదవులు పోతాయని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో శుక్రవారం ఆయన సభ్యత్వ నమోదుపై నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పదవి ఇచ్చిందంటే పార్టీకి పనిచేయడం కోసమని, అంతేకాని విజిటింగ్ కార్డులో పార్టీ పదవి ప్రింట్ చేసుకుని పైరవీలు చేసుకుని తిరగొద్దని స్పష్టం చేశారు. 10 రోజుల్లో ఉదయం సాయంత్రం 2 గంటల చొప్పున పార్టీకి పనిచేస్తే టార్గెట్ను రీచ్ అవ్వొచ్చని ఆయన సూచించారు. మెక్సికో గ్లోబల్ సమ్మిట్లో సామల వేణు ప్రదర్శన. ఈ షోలో పాల్గొననున్న మొదటి ఇండియన్ మ్యూజిషియన్గా రికార్డు. మెక్సికోలో జరగనున్న నోబెల్ శాంతి గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణు ప్రదర్శన ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 21 వరకు మెక్సికోలో జరగనున్న ప్రతిష్టాత్మక 19వ నోబెల్ శాంతి గ్లోబల్ సమ్మిట్లో ప్రదర్శన ఇవ్వనున్న మొదటి ఇండియన్ మ్యూజిషియన్గా వేణు చరిత్ర సృష్టించనున్నారు. మోంటెర్రీ మెక్సికోలో జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా నోబెల్ శాంతి గ్రహీతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఈవెంట్లో నా మ్యాజిక్ను పంచుకునే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నాకు గర్వకారణం అని పేర్కొన్నారు. కాగా మ్యూజిషియన్గా సామల వేణుకు 42 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన తన ఇప్పటి వరకు 30 కంటే ఎక్కువ దేశాల్లో 1000 ప్రదర్శనలు ఇచ్చారు. 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు, రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. మ్యాజిక్ రంగానికి చేసిన కృషికి గాను దేశంలో పలు రాష్ట్రాలు ఆయనకు పురస్కారాలు అందజేశాయి. అలాగే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ మ్యూజిషియన్ యుఎస్ఏ ద్వారా మెర్లిన్ అవార్డు, యుఎస్ఏలో ఇండో అమెరికన్ యూత్ అవార్డు ప్రశంస పురస్కారం అందుకున్నారు. సామాజిక సేవలో భాగంగా బ్రిటన్లోని యూరోపియన్ తెలుగు అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆయనను ప్రశంసించారు. అలాగే 2008లో మ్యూజిషియన్ అకాడమీని వేణు స్థాపించారు. అతను 2014లో యూనివర్సిటీ స్థాయిలో డిప్లొమా ఇన్ మ్యాజిక్ అనే రెగ్యులర్ కోర్సును కూడా ప్రారంభించారు అంటూ మనం న్యూస్ చూస్తున్నాము. మనం కూడా మ్యూజిషియన్ సామల వేణుకు కంగ్రాచులేషన్స్ చెప్దాం. మహా నిమజ్జనానికి 25,000 మందితో బందోబస్త్. ట్యాంక్ బండ్పై నిమజ్జనాలకు నో పర్మిషన్. వెస్ట్ జోన్ పోలీసులతో హైదరాబాద్ సిటీ సిపి ఆనంద్ ఒక న్యూస్. ఈ నెల 17న మహా నిమజ్జనం శోభయాత్ర సందర్భంగా 25,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు సిటీ సిపి సివి ఆనంద్ తెలిపారు. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో శుక్రవారం ఆయన వెస్ట్ జోన్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ ఎస్పీ పోలీసులతో భేటీ అయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈసారి ట్యాంక్ బండ్లో నిమజ్జనాలు ఉండవని తెలిపారు. కేటీఆర్, హరీష్ వల్లే శాంతి భద్రతల సమస్యలు అంటున్న రేవూరి ప్రకాష్ రెడ్డి. బెదిరింపులు, దాడులు వారికి వెన్నతో పెట్టిన విద్య అంటూ విమోచన వేడుకలకు అమిత్ షా దూరం. చీఫ్ గెస్ట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా విమోచన వేడుకలు అంటూ ఒక న్యూస్. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కావడం లేదు. దీంతో కేంద్రం నుంచి ఒక సీనియర్ మంత్రిని చీఫ్ గెస్ట్గా పిలవాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. అయితే అది సాధ్యం కావడం లేదని తెలుస్తుంది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 3 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన వేడుకలకు అధికారంగా నిర్వహిస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో కార్యక్రమం చేపడుతుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల్లో అమిత్ షా బిజీగా ఉండడంతో ఆయన ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు బీజేపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలి అంటూ స్పీకర్కు మహిళా కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి. మహిళలను చులకన చేసి మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలని మహిళా కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో స్పీకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కౌశిక్ రెడ్డి మాటలు రాష్ట్రంలోని మహిళా మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ శోభారాణి మాట్లాడుతూ, తెలంగాణకు బతికిచ్చిన వారంటూ ఆంధ్ర సెటిలర్ను గురించి కౌశిక్ మాట్లాడిన మాటల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎందుకు స్పందించడం లేదని వారు వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్వి శిఖండి రాజకీయాలు అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ధ్వజం. హరీష్ రావు బీఆర్ఎస్లో శకుని పాత్రను పోషిస్తూ ఆ పార్టీని ఖతం చేయాలని చూస్తుండని ఆయన ఆరోపించారు. వారు చేసిన పాపాలకు శిక్ష తప్పదని తెలిసి ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్కు తెరలేపారని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మేడిపల్లి సత్యంతో కలిసి ఎన్ఎం మాట్లాడారు. ఒక న్యూస్. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయండి. పైలట్ ప్రాజెక్టు కింద 20 గ్రామాల్లో సోలార్ ప్లాంట్లు. బట్టి విక్రమార్క వెల్లడి. రైతులు, డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయండి. రెడ్కో, ఎస్పీడీసీఎల్ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష. గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేయాలన్నారు. రైతుల వ్యవసాయ పంపు సెట్లకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పవర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా వచ్చే విద్యుత్తును పవర్ గ్రిడ్కు కనెక్ట్ చేయాలన్నారు. మింట్ కాంపౌండ్లోని ఎస్పీడీఏసీఎల్ ఆఫీసులో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వివిధ వర్గాలకు ఆదాయం సమకూర్చడంపై అధికారులతో బట్టి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. పొన్నం సత్తయ్య గౌడ్ మహోన్నత వ్యక్తి అంటున్న సినీ గేయ రచయిత చంద్రబోస్కు అవార్డు ప్రదానం చేస్తున్న స్పీకర్ ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం చిత్రంలో చూడొచ్చు. కొడుకు ఎంపీ అయినా వ్యవసాయం వదల్లేదు స్పీకర్ గడ్డం ప్రసాద్. రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య జీవన సౌపల్య పురస్కారాల ప్రదానం అందుకున్న రైటర్ చంద్రబోస్, బలగం ఫేమ్ కొమరమ్మ, మొగిలయ్య ఈ చిత్రంలో చూడొచ్చు. సీఎంఆర్ఎఫ్కు రెడ్డిస్ ల్యాబొరేటరీ 5 కోట్ల విరాళం. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందజేస్తున్న డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. స్థానిక ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితా విడుదల. జీపీ, ఎంపీడీఓ, కలెక్టర్లో ప్రదర్శన. నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ. 28వ ఫైనల్ లిస్టు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇంటర్ బోర్డు ఇన్ఛార్జి సెక్రటరీగా శ్రీ దేవసేన. ఇంటర్ బోర్డు సెక్రటరీగా దేవసేనకు సర్కారు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న శృతి ఓజా ఏడాది పాటు స్టడీ లీవ్కు ప్రభుత్వం అనుమతించింది. అధిక లాభాలు ఆశ చూపి 700 కోట్ల భారీ మోసం. బోర్డు తిప్పేసిన డీకేజెడ్ సొల్యూషన్ సంస్థ. 10 రోజుల క్రితమే సీసీఎస్లో బాధితుల ఫిర్యాదు పట్టించుకోకపోవడంతో సీసీఎస్ ఆఫీసు ముందు ధర్నా. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న డీకేజెడ్ సొల్యూషన్స్ అనే సంస్థ 700 కోట్ల భారీ మోసానికి పాల్పడింది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి దాదాపు 30,000 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇప్పుడు బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారంలోగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ చేపడతాం. మంత్రి దామోదర భరోసా. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కౌన్సిలింగ్ వారం రోజుల్లో ప్రారంభం అవుతుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇచ్చిన గడువులోగా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ పూర్తి చేసి తరగతులను ప్రారంభిస్తామని వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి స్మగ్లర్ అరెస్ట్. ఒడిశా నుంచి గుజరాత్కు గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారతులు. హైదరాబాద్, నాగ్పూర్, విశాఖపట్నం, దుర్గ్ మధ్య కొత్త రైళ్లు 16న ప్రధాని ప్రారంభిస్తారు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. కేజ్రీవాల్ విడుదల. మద్యం విధానం కేసులో బెయిలిచ్చిన సుప్రీంకోర్టు. సిబిఐ తీరును తప్పుపట్టిన జస్టిస్ భూయాన్. పంజరంలో చిలకలా ప్రవర్తించడం మానుకోవాలని హితవు. విద్యుత్ సహాలో లంచావతారాలు. దక్షిణ డిస్కమ్ కాల్ సెంటర్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపై వేటు. తాజాగా యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్న ఆర్టిజన్పై చర్యలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. గుప్పెడంత గుండెపై ఉప్పనంత ఒత్తిడి. సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడం ప్రధాన సమస్య. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెల్లడి. ప్రణాళికతో సమస్యను అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ రమేష్ గుడిపాటి. ఒత్తిడి జీవితంలో సాధారణం. ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఎదుర్కోవాల్సిందే. నిజానికి వృత్తి పురోగమనానికి అవసరం కూడా. అది అదుపు తప్పితే మాత్రం సమస్యలే వస్తాయి. తీవ్రమైతే మానసికంగా, శారీరక రుగ్మతలకు దారితీస్తుంది.
గుండె జబ్బుల ముప్పు కూడా పొంచి ఉందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా గుండె కొట్టుకునే తీరులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటానని తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ AHA నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ న్యూస్ యొక్క అర్థం. షరతు లేకుండా సహాయం చేయండి. అంచనాలకు మించి వరద నష్టాలు. NDRF నిధుల వినియోగ నిబంధనలను సవరించాలి. మున్నేరు వరద నివారణకు రక్షణ కోటతో శాశ్వత పరిష్కారం. అందుకు అవసరమైన నిధులు కేంద్రం కేటాయించాలి. కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి. నోటీసులు ఇవ్వకుండా చర్యల. ఇతర శాఖల అనుమతులను పట్టించుకోరా. హైడ్రా తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు. జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు. అర్హులకు 10 రోజుల శిక్షణ, ప్రతి నెల స్టైఫండ్. సీఎం నిర్ణయం. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. తెలంగాణ హౌస్ అరెస్ట్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్యలో వాగ్వాదం. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీస్ అధికారులు. అదేవిధంగా గురువారం నాటి అరెస్టు సందర్భంగా భుజానికి గాయమైన హరీష్ రావు చికిత్స కోసం దవాఖానకు వెళ్లకుండా అడ్డుకుంటున్న నార్సింగ్ ACP అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. సర్కారు అణచివేతల పర్వం. BRS నేతల నిర్బంధం. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే అరెస్టులు. పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాల మోహరింపు. పలువురు ముఖ్య నేతలు ఇంట్లోనే నిర్బంధం. దవాఖానకు వెళ్లకుండా అడ్డగింత. వెంట రావాలని హరీష్ చెప్పిన ససేమిరా. వరంగల్లో కార్యకర్తలు పోలీసుల తోపులాట. మరొక వైపు దాడి చేసిన కాంగ్రెస్ నేతలకు స్వేచ్ఛ. గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు దానం. బొంతు రామ్మోహన్ దగ్గరుండి మరీ భద్రత కల్పించిన పోలీసులు అంటూ నమస్తే తెలంగాణలో ఈ న్యూస్ చూడొచ్చు. సాగు భూములకే రైతు భరోసా. 10 ఎకరాల వరకే పెట్టుబడి సహాయం. తెల్ల కార్డు లేని రైతులకు నెలాఖరులోగా మాఫీ చేస్తామంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నోటీసు లేకుండా కూలుస్తారా? అక్రమ నిర్మాణం అయితే నిబంధనలు పాటించరా అంటూ హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. ప్రభుత్వ అనుమతులతో జరిపిన నిర్మాణాలపైన అదే ధోరణ. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా కూల్చివేతల. కోర్టుల్లో ఒకటి చెప్తూ బయట మరోలా వ్యవహరిస్తారా? GHMC అధికారులను హైడ్రాకు ఎలా బదలాయిస్తారు? మీ చర్యను ఎలా సమర్థించుకుంటారు అంటూ హైకోర్టు ప్రశ్నలు. జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కేసు సెటిల్మెంట్కు 50 లక్షల డీల్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. అడ్వాన్స్గా 30 లక్షలు అందుకున్న నగర ACP. ఒక చర్చి వివాదంలో సివిల్ కేసు క్రిమినల్గా మార్పు. ఉన్నతాధికారుల రహస్య విచారణలో వెల్లడి అంటూ ఒక న్యూస్. ఒక చర్చికి సంబంధించి 2 గ్రూపుల మధ్య వివాదాన్ని సెటిల్ చేసేందుకు హైదరాబాద్లోని ఒక ACP 50 లక్షలు లంచం ఒప్పందం చేసుకొని అడ్వాన్స్గా 30 లక్షలు తీసుకొని ఉన్నతాధికారులకు పట్టుబడ్డాడు. సెంట్రల్ జోన్లోని ఒక చర్చికి సంబంధించిన సొసైటీ ట్రస్ట్ మధ్య వివాదం నెలకొంది. చర్చి యాజమాన్యం హక్కుల విషయంలో 2014 నుంచి కోర్టులో సివిల్ వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఒక నాయకుడు సొసైటీకి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు నాయకుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని ప్రత్యర్థి వర్గానికి ఈ సెటిల్మెంట్ చేశారు అని ఒక న్యూస్. మరొక 500 కోట్ల అప్పు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ 17న RBI నుంచి పొందే ప్రయత్నం. ఈ నెలలో ఇప్పటికే 4000 కోట్లు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. రైల్లో బాలికపై లైంగిక దాడి. తల్లి లేని సమయంలో అఘాయిత్యం. ప్రయాణికుల దాడిలో నిందితుడి మృతి. హంసఫర్ ఎక్స్ప్రెస్లో ఈ ఘటన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రేఫ్ను ప్రతిఘటించి మర్మాంగాన్ని కోసిన ఒక మహిళ. బీహార్ గంగాపూర్ దవాఖానలో నర్సు సాహసం. లైంగిక దాడికి ప్రయత్నించిన డాక్టర్కు గుణపాఠం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. తెలంగాణ హౌస్ అరెస్ట్. సికింద్రాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ను అడ్డుకుంటున్న పోలీసులు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇల్లు అష్ట దిగ్బంధం. రాజధాని దారులన్నీ జల్లడ. ఎవరు బయటికి రావద్దు అంటున్న పోలీసులు. నిర్బంధంలో తెలంగాణ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షంబీపూర్లో, కాఫ్రా సైనిక్పూర్లో, ఆదిలాబాద్ జిల్లాలో ఇలా చిత్రంలో చూడొచ్చు. మేడ్చల్ జిల్లా షంబీపూర్ రాజు ఇంటి నుంచి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసానికి బయలుదేరుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు. హైదరాబాద్లో సైనిక్పూర్ నివాసంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. నేరడిగొండలో బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో నినాదాలు చేస్తున్న BRS శ్రేణులు చిత్రంలో చూడొచ్చు. ప్రభుత్వ ఒత్తిడిలో పోలీస్
వరుస ఫెయిల్యూర్స్తో పోలీస్ శాఖకు మకిలి. ప్రతిపక్ష నేతల అరెస్టులు ఎందుకో తెలియదు. కాంగ్రెసులు దాడి చేస్తే కేసులు లేవు, అరెస్టులు లేవు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు మాత్రం జీ హుజూర్. గాంధీ ఇష్యూలో డీజీపీ కమిషనర్పై ప్రభుత్వ పెద్ద ఆగ్రహం. ఏరి కోరి తెచ్చుకుంటే ఇద్దరు తీస్తున్నారంటూ గుస్సా. ఇమేజ్ డ్యామేజ్ చేసి రాత్రికి రాత్రి స్టాండ్ మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ ఒక న్యూస్. నష్టమంతా జరిగాక గుర్తొచ్చిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. కౌశిక్ రెడ్డిపై గాంధీ దాడిని ఎంజాయ్ చేసిన ప్రభుత్వ పెద్దలు. బీఆర్ఎస్ ఇంటి సమస్యగా చిత్రీకరిస్తూ రాజకీయ వినోదం. బూమారాంగ్ కావడంతో హడావిడిగా నష్ట నివారణ చర్యలు అంటూ నమస్తే తెలంగాణలోని ఒక న్యూస్. ఇప్పటి వరకు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.